సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఈరోజు. హలో అండి, నమస్తే. యా, సో మాలతి గారు, లైక్ మనం చాలా కిడ్స్ పట్ల, అంటే స్కూల్ విషయాల పట్ల, లెక్చరర్స్ పట్ల చాలా కేసెస్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. సమ్వే అంటే వాళ్ళు ఎక్కడో హెరాస్ చేస్తున్నారనో, ఎగ్జామ్స్ విషయంలో హెరాస్ చేస్తున్నారనో, లేదంటే కొన్ని విషయాల్లో మనము ఇంకా ఫిజికల్గా కూడా అబ్యూస్ చేస్తున్నారు అనే దానిపైన వెళ్తాం. బట్ రీసెంట్గా మనం ఒక వీడియో అనేది ట్రోల్ అవ్వడం చూసాం, లైక్ ఫోటో అనేది చూసాము. శ్రీకాకుళంలో ఒక గవర్నమెంట్ టీచర్ కిడ్స్ చేత కాళ్ళు పట్టించుకుంటూ ఉండేది మనం ఒకటి చూసాం. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అండ్ దానికి ఒకవేళ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తరఫు గార్డియన్స్ కానీ మన యాక్షన్ తీసుకోవాలి అంటే ఏం యాక్షన్ తీసుకోవచ్చు? అండ్ ఇప్పుడు లెక్చరర్కి ఎలాంటి శిక్షలు పడవచ్చు అన్న? సో ఈ ఇన్సిడెంట్ ఏంటంటే శ్రీకాకుళంలో జరిగిందనమాట. ఒక లేడీ టీచర్, ఆమె ఇట్లా కుర్చీలో కూర్చొని ఉండింది. చిన్న పాపలు ఇద్దరు ముందు కూర్చొని ఆమె కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉన్నారు, కాలు పడుతూ ఉన్నారు లిటరలీ. సో ఆ వీడియో ఎవరో తీసి బయటికి వైరల్ చేస్తారు, దాన్ని బయటకు వచ్చింది. అండ్ ఆమె తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె సస్పెన్షన్ ఉంది, ఎందుకంటే అది బయటకు వచ్చేసింది. రైట్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే చైల్డ్ అబ్యూస్ అండ్ హరాస్మెంట్ కింద చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానీ ఎక్కడైనా సరే జనరలీ చిల్డ్రన్ వరకు వచ్చేసరికి ఏంటంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంటుంది ఒకటి, 2009 అని చెప్పేసి. అందులో సెక్షన్ 17 clause 1 కింద ఏంటంటే హరాస్మెంట్ అండ్ మెంటల్ అబ్యూస్ చేయదు పిల్లలని. అలా చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. అండ్ అక్కడ బయట వాళ్ళు అది కాకుండా అక్కడ టీచరే హరాస్ చేసిన టీచరే హరాస్ చేసింది అంటే అక్కడ హరాస్మెంట్. కొంతమంది అడగొచ్చు, ఇది హరాస్మెంట్ ఏముంది, టీచరే కదా, మనం టీచర్ని గురువు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాము, కాళ్ళు మొక్కుతాము, ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా. అండ్ అలా కాన్సెప్ట్ లో వెళ్ళాలి అంటే పాతకాలంలో సేవ కూడా చేసేవాళ్ళు. సో కాళ్ళు పడతాము, మొక్కుతాము, అదంతా ఫైన్. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయండి, గురుకులం అలాంటి స్కూల్స్ లో ఏంటంటే పిల్లలు ఒక ఏదైనా సందర్భం, ఏదైనా ఈవెంట్ అయినా, ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఏమన్నా అయినా వాళ్ళ గురువులకి టీచర్స్ డే రోజు వాళ్ళు వెళ్ళి వాళ్ళ టీచర్స్ కి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఈజ్ డిఫరెంట్. రైట్. అంటే ఈ ఆస్పెక్ట్ లో నేను అంటే రెండు విధాలు మాట్లాడతారు కాబట్టి ఈ విధంగా కూడా చెప్తున్నాను. రైట్. సో కాళ్ళు మొక్కడం అది వేరు, కానీ ఇక్కడ ఏంటంటే ఆ పిల్లని కూర్చోపెట్టుకుని కంటిన్యూస్ గా ఆమె కూర్చుని ఫోన్ లో మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడుతూ పిల్లల కాళ్ళు నొక్కు అంటే పిల్లలకి ఆ ఏజ్ లో ఎలా అనిపించచ్చు అంటే, సైకలాజికల్ చూస్తే ఏంటంటే మిగతా అందరు పిల్లల్ని వదిలేసి మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని చేపిస్తున్నారు, ఒక పనిష్మెంట్ లాగా తీసుకోవచ్చు. సో ఈ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అనేది మెంటలీ ట్రామటైజ్ కావచ్చు. అండ్ కాళ్ళు పట్టియడం అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేతగా ఉంటారు, వెరీ టెండర్ ఆర్మ్స్ అంతా. సో అట్లా తీసుకొని అంటే మా చేతిలో సేవ్ చేస్తున్నారు, ఈ లైక్ ఈ స్టాండర్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఇలా చేపిస్తున్నారేమో అనే థాట్ వస్తుంది. ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, ఆ థాట్ కూడా రావచ్చు. రైట్. ఇంత టెండర్ ఏజ్ లో వాళ్ళకి ఇలాంటి మైండ్ లో అలా పడిపోతే ఇంకా అది ఫర్దర్ ఎలా పోతుంది, ఎట్లా క్యారీ ఆన్ అవుతుందో కూడా తెలియదు కదా. సో ఈ సెక్షన్స్ ప్రకారం అయితే పనిష్మెంట్ పడుతుంది. అది కాకుండా ఈవెన్ అంటే ఇప్పుడు మనం బిఎన్ఎస్ లో చూసుకున్నా కూడా అబ్యూస్ లా కూడా చూడొచ్చు, చైల్డ్ అబ్యూస్ లా కూడా చూడొచ్చు. అండ్ ఈవెన్ జువెనైల్ యాక్ట్ ఉంది, జువెనైల్ యాక్ట్ లో కూడా సెక్షన్ 75 ఉంది. అది ఏంటంటే క్రూయాలిటీ టువర్డ్స్ చిల్డ్రన్, దానికి సంబంధించి పనిష్మెంట్ గురించి ఉంటుంది. అంటే ఎవరు కూడా అంటే మైనర్స్ ఉంటారు, ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో మనం వాళ్ళని హరాస్ చేయకూడదు, క్రూయాలిటీ అనేది గురి చేయొద్దు. ఇది అందరికీ వర్తిస్తుంది, ఈవెన్ డొమెస్టిక్ ప్లేసెస్ లో, అంటే ఇంట్లో, బయట, స్కూల్స్ లో, ఎక్కడైనా సరే పిల్లల్ని హరాస్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళ మైండ్ చాలా వెరీ సెన్సిటివ్ ఉంటారు, డెలికేట్గా ఉంటారు. అండ్ మనం వింటూ ఉంటాం కదా, అంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు ఆల్రెడీ. అంటే ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు పిల్లలు ఎట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతారో, ఎట్లాంటి వాటికి వాళ్ళు అంటే చిన్నప్పుడు ఎలాంటి వాటికి ఇన్సిడెంట్స్ వాళ్ళు అన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉంటారో, అది ఫర్దర్ క్యారీ ఆన్ అయిపోయి ఫ్యూచర్ లో దాని ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అడల్ట్హుడ్ లో ఉంటుంది, వాళ్ళు పెద్దగైనాక ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని కాపాడుకోవాలి, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ఎస్పెషల్లీ హెరాస్ చేయకూడదు, ఈవెన్ పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఒక 3-4 months బ్యాక్ ఒక కేసు చూసాను, విచ్ గాట్ వైరల్ అగైన్. ఎట్లా అంటే సొంత తండ్రి వాళ్ళ కూతుర్ని కూర్చోపెట్టుకుని ముందర అంటే కాలు వేసి
ఆ పాప ముందు కూర్చుని ఉంటే తంతా ఉన్నాడు వాళ్ళ సొంత తండ్రి. ఓకే. చదువుతున్న అమ్మాయి తప్పుడు చేయలా. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ డ్రంక్ హార్డ్, తాగుబోతనమాట. అండ్ మెంటలీ స్టేబుల్గా లేడు. ప్లస్ అప్పులు అవన్నీ ఉండేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీయాలో అర్థం కాక పాప మీద తీస్తా ఉన్నాడు. ఓకే. సో పాపని అక్కడ కూర్చోబెట్టుకొని కంటిన్యూస్గా కాలుతో తంతానే ఉన్నాడు. ఆ వీడియో చూసి నేను అసలు చాలా మూవ్ అయిపోయినా, ఏంటి అసలు ఇది ఇట్లా చదువుతా, సొంత తండ్రి అక్కడ. సో ఇట్లాంటివన్నిటికి అంటే నేను చెప్తున్నాను, డొమెస్టిక్ అంటే మన ఇంట్లో కూడా అయ్యే హరాస్మెంట్ కూడా We can file. Oh. సెక్షన్ 75 కిందకి వస్తుంది జువెనైల్ యాక్ట్. సో ఈ ఎవరైనా సరే పిల్లలకి ఇట్లాంటిది కనుక ఉంటే, ఇలాంటి ఎవరైనా ఫేస్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి 2 years దాకా కూడా ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది. పర్టికులర్ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు టీచర్ అయితే సస్పెన్షన్లో ఉంది. సో తర్వాత ఏం చేస్తారంటే టీచర్ని తీసుకెళ్ళి ఇంటర్నల్గా వాళ్ళ కమిటీ వేస్తారు. ఇంటర్నల్గా వాళ్ళ ప్రొసీడింగ్స్ అవుతాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం జరిగింది అసలు ఏంటి మొత్తం థరోగా ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం చేసిన తర్వాత ఆవిడ తప్పు అని తెలిసినప్పుడు అప్పుడు కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ ఆమె తప్పు అని తెలిస్తే మాత్రం ఆమెను పర్మనెంట్గా డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. అంటే పర్మనెంట్గా జాబ్ నుంచి తీసేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఫస్ట్ టైం వినలేదు. ఈవెన్ నార్త్ ఇండియా సైడ్ వెళ్తే కూడా మనం అంటే చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా పిల్లలని ఇట్లా పర్సనల్ యూజెస్ అని అంటారు కదా, పర్సనల్ యూజ్ కోసము. ఇప్పుడు ఈ ఫీమేల్ టీచర్, ఈవెన్ మెయిల్ టీచర్స్ కూడా అబ్బాయిలని హరాస్ చేయడము. అండ్ రీసెంట్ గా నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ లో ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చిందని చెప్పేసి బయట కూర్చోబెట్టారు. అంటే ఈ కాలంలో కూడా ఇట్స్ లైక్ 2025 ఈ ఇయర్ లో కూడా ఈ ఏ యుగం ఇన్ని మాట్లాడుతుంటాం చాలా గొప్ప. బట్ ఆ టైంలో కూడా ఆ పాపని సపరేట్ చేసి, అంటే మిగతా స్టూడెంట్స్ నుంచి సపరేట్ చేసి ఎగ్జామ్ టైంలో మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి బయట కూర్చోబెడితే ఆ పాప షివాస్ అంటే దాన్ని నార్మలైజ్ చేస్తారనమాట. ఓకే, ఆ పాపని అడిగితే నాకు పీరియడ్స్ వచ్చింది అందుకే బయట కూర్చోబెట్టారని లైట్ గా చెప్తుంది. అంటే డోంట్ ఈవెన్ నో, ఆమెకు తెలియని కూడా తెలియదు మాట. ఇట్లా ఉండదు, ఇలాంటిది ఉండదు. యాక్చువల్లీ ఇట్స్ లైక్ అబ్నార్మల్ అని తనకు తెలియదు, ఆమె నార్మల్ అనుకుంటుంది పాప. సో దిస్ ఈస్ దేర్ స్టిల్. అంటే ఇలాంటివి టీచర్స్ అంటే ఇప్పుడు మన దేశ భవిష్యత్తు అంతా కూడా పిల్లల చేతిలో ఉంది. అండ్ పిల్లలని తీసుకురావాలి ఒక స్టేజ్ కంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ పేరెంట్స్, సెకండ్ టీచర్స్ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ దే ఆర్ ద వన్. వాళ్ళు కావ్ చేస్తారు పిల్లల్ని ఎలా కావ్ చేస్తే పిల్లలు అలా పెద్దగా అలా అవుతారు. సో ఫస్ట్ పేరెంట్స్ అండ్ తర్వాత టీచర్సే. అండ్ నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఎక్కువ రోల్ ఉండొచ్చు, ఎందుకంటే పేరెంట్స్ లిమిటెడ్ టైంలో ఉంటారు. ఇప్పుడు స్కూల్స్ కూడా కొన్ని స్కూల్స్ అయితే 5 వరకు ఉంటున్నాయి, 6 సెమీ రెసిడెన్షియల్స్ అయితే మొత్తం అక్కడే ఉంటారు. సో ఇలా చూసుకుంటే వెళ్తే ఏంటంటే ఇంకా టీచర్స్ చేతుల్లో ఎక్కువ ఉంటారు పిల్లలు. సరిగ్గా చూసుకునే టైంలో ఇలా హరాస్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈ ఇన్సిడెంట్స్ పక్క పెడితే ఇంకా పాజిటివ్ సైడ్ కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఓన్లీ బ్యాడ్ టీచర్స్ గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఆర్ రియలీ గుడ్ టీచర్స్. ఎందుకంటే మన టైంలో టీచర్స్ అంతా కూడా కొట్టడము, తిట్టడం అలాంటివి ఉండేవి. బట్ దెన్ మనం ఇలా ఉండడానికి కారణం క్రెడిట్ టు టీచర్సే, నేను తప్పుగా చెప్పను. బట్ ఈ కాలంలో టీచర్స్ కూడా ఇట్లా అంటే రకరకాలుగా టాలెంట్స్ చూపిస్తూ డాన్స్ చేస్తూ అన్ని వీడియోస్ ఎన్నో బయటకు వస్తున్నాయి. డాన్స్ చేస్తూ పిల్లలతో పాటు సమానంగా కూర్చుని వాళ్ళని చూసుకునే మంచి టీచర్స్ బోత్ వేస్. నేను టీచర్స్ కమెంట్ చేయట్లేదు. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి వచ్చింది కాబట్టి, చిల్డ్రన్ అబ్యూస్ గురించి వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ సెక్షన్స్ ఉన్నాయి. మనం ఎవరైనా సరే ఇట్లాంటి కనుక ఫేస్ చేస్తే మీరు నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. Okay, whenever they are facing these kind of things, they can approach directly to the police station. And పిల్లలు ఖచ్చితంగా వెళ్ళి పేరెంట్స్ కి చెప్పాలి. అంటే పిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం భయపడద్దు, వెళ్ళి బెదిరించినా కూడా స్టిల్ మీకు ఛాన్స్ ఉంది. మీరు వెళ్ళి పేరెంట్స్ కి చెప్తే సరిపోతుంది. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతారు, ఏదో యాక్షన్ తీసుకుంటారు. అంటే తర్వాత పేరెంట్స్ చూసుకుంటారు. సో పిల్లలు కూడా భయపడుకుంటే వెళ్ళి ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి. అండ్ పేరెంట్స్ కి పిల్లలు చెప్పాలి అంటే పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి, ఏమన్నా అయితే మీరు వచ్చి నాకే చెప్పాలి అని ఎడ్యుకేట్ పిల్లలకు చేయాలి. సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ పేరెంట్స్ కి ఉండాలి, పేరెంట్స్ త్రూ పిల్లలు కూడా రావాలి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాలతి గారు. థ్యాంక్ యూ సో మచ్.